బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా హైలైట్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కాకుండా అలాగే సర్వైకల్ క్యాన్సర్ వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలంటే మనం ముందు ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు కానీ ఎలా మనం చూసుకోవచ్చు అంటారు? సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్స్ వీటిని ముందుగానే మనం స్క్రీన్ చేసుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకు ఒక 30 years లోపు వాళ్ళైతే ప్యాప్స్మియర్ చేయాలి. 30 years పైబడిన వాళ్ళు ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి టెస్ట్లు చేయించుకోవాలి. సో ఇవి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఏమన్నా మ్యాలిగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నా మనకి ఈజీగా దాన్ని బట్టి డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయొచ్చు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 40 years లోపు వాళ్ళైతే రెగ్యులర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. 40 years పైబడిన వాళ్ళు యాన్యువల్గా మ్యామోగ్రామ్ ఇలాంటి టెస్ట్లని చేసుకోవడం వల్ల మనం ముందుగానే వాటిని డయాగ్నోస్ చేయొచ్చు ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే. అప్పుడు అలా జాగ్రత్తగా మనం డయాగ్నోస్ చేసిన తర్వాత తెలిస్తే కొంచెం మందులు వాడడం వల్ల ఉపయోగం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఎంత ఎర్లీగా మనం దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే అంత బెటర్ ట్రీట్మెంట్ అందించవచ్చు. రాదర్ దెన్ అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళేంత వరకు కాకుండా ఫస్ట్ స్టేజ్లోనే లేదా ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ అంటే క్యాన్సర్ వచ్చే ముందే ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్లో అలా ఏమైనా మనం డయాగ్నోస్ చేయగలిగితే మనం అసలు ఆ పేషెంట్ లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. వాటికి వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయంటారా? ఎస్, సర్వైకల్ క్యాన్సర్కి ఉంటుంది. సర్వారిక్స్ అని, గాడాసిల్ 9 అని ఇప్పుడు యాక్చువల్లీ సోషల్ మీడియా వల్ల చాలా మందికి తెలిసినాయి దాని గురించి. సో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి స్పెసిఫిక్గా పెళ్లి కాకముందు మనం ఈ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే 100% ఎఫికసీ రేట్తో ఉంటాయి. సో యూజువల్లీ ఇది ఎవరు తీసుకుంటారంటే 9 to 12 years ఉన్న పిల్లలు అరౌండ్ 2 doses తీసుకుంటారు. 21 నుంచి 45 years వాళ్ళు 3 doses. సో వ్యాక్సిన్స్ ఎవరెవరు తీసుకోవచ్చు? సర్వైకల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేయడానికి యాక్చువల్లీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సర్వారిక్స్ అని, గాడాసిల్ 9 అని ఉన్నాయి. యూజువల్లీ ఇది 9 years నుంచి 45 years వరకు బోత్ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీ కంటే ముందు తీసుకుంటే 100% ఎఫికసీ రేట్తో ఉంటుంది. సో అలా 9 to 12 years, 13 years వాళ్ళైతే 2 doses, దాని తర్వాత వాళ్ళు 3 doses తీసుకోవాల్సి ఉంటుంది.